అందుకే వారి ఊర్లో జరిగే వీధి నాటకాలను మిస్ అవ్వకుండా చూస్తూ వారిలాగా తాను యాక్ట్ చేయడం, ఇంటికొచ్చి ప్రాక్టీస్ చేయడం చేసేవాడు. అలాగే ఎప్పుడైనా ఏదైనా నాటకంలో అవకాశం దొరికితే చాలు మొహమాట పడకుండా వెళ్ళి నటించేవాడు. అంతలా నటనపై ఇష్టాన్ని సంపు చిన్నప్పటి నుండే పెంచుకున్నాడు. ఇక ప్రతిరోజు రాత్రిపూట వాళ్ళ అమ్మ దగ్గర పడుకుంటూ తన తల్లి చెప్పే కథల్ని వింటూ ఆ కథల్లో తనని తానే హీరోగా ఊహించుకుంటూ అలా నిద్రపోయేవాడు. ఇక సంపు వాళ్ళ అమ్మ, అక్కలు వీరంతా బీడీలు చుట్టే పనికి వెళ్తూ వారి కుటుంబాన్ని పోషించేవారు. అయినా కూడా వీరికున్న పేదరికం వల్ల 3 పూటల సరైన తిండి కూడా వీరికి ఉండేది కాదు. ఇక సెలవు రోజుల్లో అవకాశం దొరికినప్పుడల్లా సంపు కూడా తన తల్లి, అక్కలతో కలిసి బీడీలను చుట్టడానికి వెళ్తుండేవాడు. అప్పట్లో 1000 బీడీలు చుడితే గానీ వీరికి 10 రూపాయలు కూలిగా ఇచ్చేవారు. ఇక మరోవైపు సంపు వాళ్ళ ఊరిలో ఉన్న గుడిలో కూడా పనిచేస్తుండేవాడు. గుడికి వచ్చే భక్తులకు తీర్థం ఇస్తూ ఉండేవాడు. అలాగే గుడిలో ఎప్పుడైనా ప్రసాదం మిగిలినా లేదా పూజారి సంపుకి ప్రసాదం పెట్టినా ఆ ప్రసాదాన్ని అక్కడే తినేయకుండా ఇంటికి తీసుకెళ్లి